అవుతుంది. అరే నువ్వు ఎంత పని చేసినావు, ఎవరి దగ్గర పని చేసినావు, ఎవరంటారు చేసినావు, ఇంత అదృష్టం అనేది ఎవరికి కలగదు. అది చైర్మన్లు కానీ, అర్బన్లో ఉన్న ఎమ్మెల్యేలు కానీ, వైస్ చైర్మన్ కానీ, కౌన్సిలర్స్ కానీ మీరు అడగండి అన్ని కేసీఆర్ గారి ఆలోచనతో ఏమేం కావాలనేది అర్బనైజేషన్లో ఇన్ని. అంతకుముందు మున్సిపాలిటీ మన గ్రామాలు కలిస్తే సార్ మళ్ళీ గ్రామ పంచాయతీకి చేయండి, విడగొట్టండి, మేము వెళ్ళిపోతాం, బ్యాక్ వెళ్ళిపోతాం, ఊరు ఇట్లా బతుకుతాం అనేది. కానీ ఎట్లా ఏ స్థాయికి ఏంటంటే మమ్మల్ని కలపండి, మున్సిపాలిటీ కలపండి అనే స్థాయికి కొత్త మున్సిపాలిటీ ఏర్పాటు చేయండి. ఇలా ఇన్ని మున్సిపాలిటీస్ వాళ్ళు కూడా చేస్తారంటే గ్రామ పంచాయతీలు మున్సిపాలిటీ భేదం లేకుండా 60% జనాభా గ్రామాల్లో ఉండేది, 40% 36% పట్టణ అర్బన్లో ఉండేది. కానీ ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే ఇంచుమించు 50-50 స్థాయికి దగ్గర వచ్చేటువంటి స్థాయికి ఇలా కేవలం ఒక ఆలోచన విధానం, దేశాల్లో విదేశాల్లో చదువుకొని విదేశాల్లో ఉద్యోగం చేసి ఆ విదేశాల్లో అర్బన్ ఎట్లా ఉంది అనేది దానికి ధీటుగా అర్బన్ అంటే ఓన్లీ డెవలప్మెంటే కాదు ఎంప్లాయ్మెంట్ ఉండాలని చెప్పి ప్రతి పట్టణంలో పెద్ద పెద్ద పట్టణంలో ఐటీ టవర్లు కానీ, ఇండస్ట్రీస్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఎన్నో రకాలుగా డెవలప్ చేయడం. మేము వరల్డ్ బ్యాంక్లో పనిచేసేటప్పుడు నిధులు వాపసు పోయి వాళ్ళు 10 ఏళ్ళకి ఇచ్చే డబ్బులు 10 ఏళ్ళు కూడా ఖర్చు పెట్టకుండా మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోయి. కానీ ఇలా పైసా తీసుకొచ్చి మీకేం కష్టాలు లేకుండా ఇంత అభివృద్ధి చేసి ఇలా గెలుపుకోవడం పక్క వదిలిపెట్టారు. జనము మన ఇప్పుడు విలువ తెలిసింది మనకు, మన విలువ లేకపోతే మనం కంటిన్యూ ఉంటే కూడా మన విలువ వెళ్ళకుండే. ఇలా ఏం కోరుకుంటున్నారు ప్రతి చిన్న పిల్లగాడు కానీ, ప్రతి చిన్న కూలమ్మ కానీ. నిన్న ధర్నా పెడితే మా నాయకుడు మాట్లాడేయలే, పోతూ సాగు కూలీలు లేబర్ వచ్చి మాట్లాడారు, మీరు మాట్లాడతాం ఈసారి అని చెప్పేసి భయంకరంగా మాట్లాడారు. ఇవాళ మనం 1 year జరిగే వరకే మన విలువ అనేది పబ్లిక్ తెలిసింది. తల్లిదండ్రుల విలువ కూడా ఉన్నంత వరకు తెలియదు. తల్లిదండ్రుల విలువ పోయిన తర్వాత అయ్యో ఎంత తప్పు చేసినాం కదా అని బాధపడతాం. ఇవాళ తల్లిదండ్రులు కోల్పోయినటువంటి పిల్లలు ఎంత బాధపడుతుండ్రో ఇవాళ మన ప్రభుత్వం కేసీఆర్ను ఓట్టుకున్న వాళ్ళు కూడా అయ్యో ఎంత పని చేస్తున్నారో అని బాధపడుతున్నారు. ఒక్కసారి ఆలోచన చేయండి దయచేసి. కనుక దాన్ని ఓడిపోయిన దానికి 100 కారణాలు ఉన్నాయి. అన్ని అబద్ధాలు, రకరకాల ప్రచారాలు, ఒక్కొక్క దగ్గర ఒకటి మనకు అనేక రకాల ప్రచారాలు చేసి ఓడగొట్టిండ్రు. ప్రజలు తేరుకున్నారు. ఇప్పుడు ఎలక్షన్ వస్తుందని చూస్తున్నాం. చాలా మంది మీకు కూడా తెలిసి 3 సంవత్సరాలు ఆగాలా సార్, 4 సార్లు ఆగాలా సార్, తొందరగా వచ్చినట్లు ఏమైనా చేయండి సార్, ఏమైనా ఉందా చెప్పండి సార్, ఏమైనా మార్గం చెప్పండి సార్ అని మేము వెతుకుతూ ఉన్నారు. మనకన్నా ఎక్కువ వాళ్ళు బాధపడుతున్నారు. ఎన్ని రోజులు వెయిట్ చేయాలబ్బా, ఎట్లా చేద్దాం అనేది. 1 కోటి మంది హైదరాబాద్లో కూర్చుంటే వారం రోజులు మళ్ళా ఎలక్షన్ వస్తుందంటే 4 కోట్ల మంది వచ్చి కూర్చునే పరిస్థితి ఇవాళ ఉండాలంటే చెప్పండి. కనుక ఇవాళ మళ్ళీ భవిష్యత్తు ఉంది మనకు కేటీఆర్ గారు ఉన్నారు. ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో దేశంలో కానీ రాష్ట్రంలో కానీ కీలకమైనటువంటి మనకు స్థానం ఉంటుంది. ఖచ్చితంగా మీరు నిరుత్సాహపడకుండా దయచేసి మాజీ కౌన్సిలర్ అయినా, మాజీ వైస్ చైర్మన్ అయినా అనుకోకుండా మీరు కూడా మళ్ళీ ఎలక్షన్లో వచ్చేంత వరకు మీరు చైర్మన్లు కానీ, వైస్ చైర్మన్గా కానీ, కౌన్సిలర్లు కూడా చెప్పి వార్డులలో పర్యటిస్తూ మనం చేసిన పనులు చెప్తూ మరి ప్రభుత్వం మనం వచ్చినప్పుడు ఎన్ని నిధులు ఇచ్చింది, ఇప్పుడు ఏం చేసింది, ఉన్న నిధులు ఇచ్చిన కేటీఆర్ గారు ఇచ్చిన పైసలన్నీ క్యాన్సిల్ చేశారు. చాలా మున్సిపాలిటీలలో అనేక రకాలుగా మనం అన్ని క్యాన్సిల్ చేశారు. అవే వర్కులు తిరగబెట్టి అటు పెట్టి డ్రామా చేస్తున్నారు. ప్రజా సమస్యల మీద ప్రతి వార్డులో మీరందరూ కూడా కార్యక్రమాలు తీసుకొని ప్రభుత్వం ఇచ్చిన హామీలు, వాళ్ళు ఇచ్చినటువంటి ఏమి హామీలు ఇచ్చారో ప్రధానమైన హామీల మీద దృష్టి పెట్టి ఇవి ఎప్పుడు చేస్తారు, ఏ రూపంలో చేస్తారు అనేటువంటి కార్యక్రమం మీద ఉండాలి. 100% లోకల్ ఇష్యూసే కాకుండా ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీల మీద ప్రతి కౌన్సిలర్ ఎప్పుడైతే ప్రజల్లో ఉంటాడో ఖచ్చితంగా వాళ్ళకి మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పని నిరుత్సాహపడవద్దు. రేపు భవిష్యత్తులో మళ్ళా 10-15 సంవత్సరాలు ఖచ్చితంగా మన పార్టీ ఉంటుంది, మన నాయకుడే ఉంటారు. కేటీఆర్ గారు ఆధ్వర్యంలో ఇంకా బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పి మరి పోయినోళ్ళు దళితులం పోయింది అనుకున్నాం. ఉన్నోళ్ళ కాడికైనా మంచిగా ఉండాలి. కొట్లాడాలు పంచాయతీలు లేకుండా సమన్వయంతో ముందు తీసుకెళ్తే ఖచ్చితంగా మంచి భవిష్యత్తు ఉంటుంది. ఈ రోజు పార్టీకి నిలబడిన వాళ్ళు, కష్టపడిన వాళ్ళు ఖచ్చితంగా భవిష్యత్తు ఉంటుందని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తూ థ్యాంక్ యూ. జై తెలంగాణ.